నమస్కారం అండి, బాగున్నారా? వెల్కమ్ టు సత్యాస్ ఫుడ్. ఇవాళ మన వీడియోలో అదిరిపోయే మష్రూమ్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఈ మష్రూమ్ మసాలా చపాతీతో, పుల్కాతో, రోటీ కాంబినేషన్ తో తింటే ఎక్సలెంట్ గా ఉంటుందంటే నమ్మండి. కరెక్ట్ గా కనుక మా రెసిపీ ఫాలో అయ్యి చేస్తే అది తిన్న వారెవరైనా అద్భుత అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ మష్రూమ్ మసాలా నౌ. నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ ని తీసుకున్నాను. మష్రూమ్స్ ని ఎప్పుడైనా సరే ఉప్పు నీటిలో 5 నిమిషాల పాటు నానబెట్టి క్లీన్ చేస్తే చక్కగా ఉంటుంది. గుర్తించుకోండి, మష్రూమ్స్ ఎంత ఫ్రెష్ గా ఉంటే కర్రీ అంత బాగా ఉంటుందన్నమాట. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. అందులో 4 నుంచి 5 దాల్చిన చెక్క, 2 యాలక్కలు, ½ టేబుల్ స్పూన్ గసగసాలు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 జీడిపప్పు వేసి జీడిపప్పు మాడకుండా స్లో ఫ్లేమ్ లో వేయించండి. జీలకర్ర కలర్ కాస్త బ్రౌనిష్ గా అయిన తర్వాత దాన్ని ఒక జార్ లోకి తీసుకోండి. దాంట్లో ఇప్పుడు ఇంచు అల్లం ముక్క, 5 నుంచి 6 వలిచిన వెల్లుల్లి వేయండి. దీంట్లో కాస్త వాటర్ వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది కాస్త వేడెక్కిన తర్వాత 1/2 చెంచా జీలకర్ర వేయండి. మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ వేసి కాస్త పసుపు వేయండి. ఉల్లిపాయల్ని 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను మిక్సీ పట్టి ఆ ప్యూరీని ఇందులో వేయండి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ని ఇందులో వేయండి. మష్రూమ్స్ ని ఇందులో వేసిన తర్వాత ఒక 3 to 5 మినిట్స్ లో మష్రూమ్స్ లో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తుంది. మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేయండి. అలాగే ఆ మిక్సీ జార్ లో కొన్ని వాటర్ పోసి అది కూడా ఇందులో వేయండి. చాలా తక్కువ వాటర్ పోయాలండి, 20 to 25 ml కంటే ఎక్కువ పోయకండి. ఇప్పుడు మష్రూమ్స్ ని అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉండండి. ఇలా మష్రూమ్స్ లోని వాటర్ బాగా తెల్లగాగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేయండి. దీన్ని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా ఒక 3 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి బాగా కలుపుకోండి. ఇప్పుడు మష్రూమ్ బాగా మగ్గింది అనిపించిన తర్వాత 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా, ½ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఇందులో వేయండి. కొద్దిగా కస్తూరి మేతిని నలిపి వేయండి. ఇలా చేస్తే మంచి అరోమా వస్తుంది. అలాగే కాస్త కరివేపాకు కూడా వేయచ్చు ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్ని కడాయికి అంటకుండా చక్కగా కలుపుకుంటూ ఉండండి. ఒక 3 to 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండండి. కాసేపటికి ఇలా ఆయిల్ సపరేట్ అయి కనబడుతుంది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేయండి. చూసారా, నోరు రుంచే మష్రూమ్ మసాలా రెసిపీస్ రెడీనా. దీన్ని ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసేయండి. మీకు మా రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్ మరి.